మనం 5 బ్రాంచెస్ నుంచి 6 బ్రాంచెస్కి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రీసెంట్లీ. ఫ్రాంచైజీ ఓన్ కంపెనీ ఆపరేటెడ్ మన ఐడల్ కిచెన్ గురించి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ ఐడల్ కిచెన్ శివారెడ్డి. యాక్చువల్గా ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే, సో మీకు రీసెంట్గా తెలిసిందే మనం 5 బ్రాంచెస్ నుంచి 6 బ్రాంచెస్కి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రీసెంట్లీ. సో ఎప్పుడైతే మనం ఈ 6 బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో పబ్లిక్లో మనం కొంచెం ఐడల్ కిచెన్ అంటే తెలియడం, పబ్లిక్లో ఉండడం, ఇది ఎప్పుడైతే జరిగిందో, సో బిజినెస్లోకి ఎంటర్ కావాలనుకున్న ఎంటర్ప్రైనర్స్కి సో ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవాలని చెప్పేసి చాలామంది కాల్స్ చేయడం కావచ్చు, నేను డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి అప్రోచ్ కావడం కావచ్చు. సో ఇలా జరుగుతున్న ప్రాసెస్లో నాకేమనిపించింది అంటే, సో మనం ఎవరైతే బిజినెస్లోకి ఎంటర్ కావాలనుకున్న ఎంటర్ప్రైనర్స్ ఉంటారో, సో వాళ్ళకి మనం కొంచెం బేసిక్ నాలెడ్జ్ని మనం షేర్ చేయడం వల్ల, సో ఈ వీడియో ద్వారా బేసిక్ నాలెడ్జ్ షేర్ చేద్దాం అనేది ముఖ్య ఉద్దేశం. సో జనరల్లీ ఫ్రాంచైజీ అంటే సో 2 కైండ్ ఆఫ్ ఫ్రాంచైజీస్. సో ఎట్లాంటి ఫ్రాంచైజీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోకో మోడల్. సో ఈ 2 కైండ్ ఆఫ్ని మనం వేరియేషన్ చేసి చూసుకుంటే, ఫోకో ఇన్ ద సెన్స్ మీకు తెలిసే ఉంటుంది, థియరిటికల్గా చాలామందికి తెలిసి ఉంటుంది. ఫోకో ఇన్ ద సెన్స్ ఫ్రాంచైజీ ఓన్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్. ఫోకో ఇన్ ద సెన్స్ ఫ్రాంచైజీ ఓన్, కంపెనీ ఆపరేటెడ్. సో ఈ 2 డిఫరెన్సెస్ ఏంటి? ఫ్రాంచైజీ ఓన్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్ ఇన్ ద సెన్స్ కంపెనీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది, వీటికి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది. సో ఫ్రాంచైజీ ఓన్, కంపెనీ ఆపరేటెడ్కి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనేది ఫస్ట్ థింగ్. దెన్ యూ హ్యావ్ టు సర్చ్. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టైం ఉంది, మనం ఎంత డెడికేట్ చేస్తున్నాము, కంపెనీ నుంచి ఎంత సపోర్ట్ కావాలి అనే దాని మీద ఈ 2 మోడల్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఎందుకంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్ టైం ఉంది అనుకోండి, 100% మనం 100% ఇన్వాల్వ్ అవుతున్నాము, 100% కంపెనీతో కలిసి వర్క్ చేద్దాము, 100% నేను ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి అని ఇలాంటిది ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో, అప్పుడు ఏమైపోతుంది అంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఫోఫో మోడల్. వై? బికాస్ నువ్వు ఎంత కష్టపడితే నువ్వు అంతే అర్న్ చేస్తావు, సో అంతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు. మెయిన్ థింగ్ ఫోకో మోడల్ ఇన్ ద సెన్స్ ఏమైపోతుంది అంటే, ఫ్రాంచైజీ ఓన్, కంపెనీ ఆపరేటెడ్ అంటే కంప్లీట్గా కంపెనీ ఆపరేట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెన్ మీరు జస్ట్ మానిటరింగ్ మాత్రమే ఉంటారు. సో రిమైనింగ్ కంప్లీట్గా కంపెనీ టేక్ కేర్ చేస్తుంది, కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోకో అవర్ కంపెనీ యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం. నేను అంత మాత్రమే డిఫరెన్షియేట్ చేశాను. సో దాన్ని లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎవరైనా చేయొచ్చు, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, కానీ బట్ మనం అనుకున్నంతలో ఫోకోకి అలా డిజైన్ చేసుకోవడం జరిగింది. సెకండ్ స్టెప్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫ్రాంచైజీ ఎలాంటి ఈ మోడల్లో మనం వెళ్దాం అనుకున్నది వన్స్ డిసైడ్ అయిన తర్వాత, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం బిఫోర్ దట్ ఏ ఇండస్ట్రీలోకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం అయితే వేరే ఇండస్ట్రీ గురించి చెప్పట్లేదండి, మన ఐడల్ కిచెన్ గురించి మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో దెన్ బికాజ్ ఆఫ్ నాకు ఈ ఐడల్ కిచెన్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు ఏమైతే ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రాంచైజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, దెన్ విల్ డిసైడ్ ఫోకో మీరు ఏ మోడల్కి వెళ్ళాలి అనేది డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? దెన్ బ్లైండ్గా ఐడల్ కిచెన్ కానీ ఎనీ బ్రాండ్కి బ్లైండ్గా వెళ్ళొద్దు. దెన్ బిఫోర్ దట్ మనం ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీలోకి వద్దామని వన్స్ డిసైడ్ అయినప్పుడు, సో ఆ ఇండస్ట్రీలో సర్వే అంటే సెల్ఫ్ సర్వే అంటే మనమంతటికి మనం ఈ ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐడల్ కిచెన్ తీసుకోండి. ఐడల్ కిచెన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, క్వాలిటీ ఆర్ హైజీన్, దెన్ కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎలా పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏమిటివి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్గా ప్రతి ఒక్కటి పాయింట్ బై పాయింట్ అబ్జర్వ్ చేస్తూ నోట్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మనం అనుకున్నవన్నీ గుర్తుండాలని ఏమి ఉండదు కదా. సో డెఫినెట్గా నోట్ చేసుకోండి.
పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ ప్రతి బ్రాంచ్లోనూ ఉందా? దెన్ 6 బ్రాంచెస్ ఉన్నాయి ఐడియల్ కిచెన్కు. దెన్ యూ హ్యావ్ టు విజిట్ 6 బ్రాంచెస్. 6 బ్రాంచెస్కి విజిట్ చేసి ప్రతి బ్రాంచ్లో ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందా, ఇదే క్వాలిటీ మెయింటైన్ అవుతుందా, ఇదే హైజీన్ మెయింటైన్ చేయగలుగుతున్నారా? దెన్ యూ హ్యావ్ టు సర్చ్ ఆన్ దట్. ఆ పాయింట్ మీద మీరు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో దెన్ నెక్స్ట్ యూ కెన్ గో. నేను ఐడియల్ కిచెన్తో ట్రావెల్ చేద్దాము అనేది మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ వెంటనే ఐడియల్ కిచెన్ని అప్రోచ్ కావద్దు. ఎందుకంటే మీకు లాట్ ఆఫ్ క్వశ్చనీర్ చాలా ఇంపార్టెంట్. అంటే మీకు చాలా క్వశ్చన్స్ రైజ్ కావాలి. ఐడియల్ కిచెన్ ఫ్రాంచైజర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఐడియల్ కిచెన్ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎప్పుడైతే రైజ్ అవుతాయో వాళ్ళ దగ్గర అంత ఇన్పుట్స్ తీసుకోగలరు, మీరు అంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలరు, అంత మీకోసం మీకు ఉపయోగపడేలాగా ఒక కంటెంట్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తే సో దట్స్ ద బెస్ట్. మీకు ఆ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఐడియల్ కిచెన్కి సిటీలో ఎవరు కాంపిటీటర్స్ హ్యావ్ టు గో అండ్ సర్చ్. మనం ప్రతి ఐడియల్ కిచెన్కి కాంపిటీటర్ ఉన్న సేమ్ ఇండస్ట్రీ, సేమ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లో ఏదైతే కాంపిటీషన్ ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయో వాటిని కూడా సేమ్ ఐడియల్ కిచెన్లో ఎలాగైతే కన్సిస్టెన్సీ ఎలా అయితే మీరు అనలైజ్ చేశారో అలాగే వీకెండ్, వీక్ డేస్, మంత్ ఎండ్ ఇలా సెగ్రిగేట్ చేసుకొని మీరు ప్రతి బ్రాండ్ని ఐడియల్ కిచెన్కి కాంపిటీటర్ ఉన్న ప్రతి బ్రాండ్ని మీరు అనలైజ్ చేసి అక్కడ ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేసి ఆ ఫ్రాంచైజీ మీరు ఫస్ట్ ఏ బ్రాండ్కి డిసైడ్ అయినా సరే ఫస్ట్ ప్రతి ఒక్క కాంపిటీటర్ ఉంది ఫ్రాంచైజర్ దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి సో మీరేం ప్రొవైడ్ చేస్తారు, మీ కంపెనీ నుంచి ఎలాంటి మనకు ఫ్రాంచైజీకి బెనిఫిట్ ఉంది, ఏ మోడల్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనం ఎప్పుడైతే కాంపిటీటర్స్ దగ్గర కూడా క్లారిటీ తీసుకొని ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకున్నామంటే సో మనం ఎవరితో అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మనం ఆ క్వశ్చనర్స్కి ఆన్సర్స్ ఆ మేనేజ్మెంట్ నుంచి తీసుకున్న తర్వాత మనకు డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. బిఫోర్ మనం ఐడియల్ కిచెన్ కాంపిటీటర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, ఐడియల్ కిచెన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, సో దెన్ మనం ఎవరితో ట్రావెల్ చేయాలి, ఎవరితో ట్రావెల్ చేస్తే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఫ్రాంచైజీ ఫీజ్ ఛార్జ్ చేస్తారు, రాయల్టీ ఛార్జ్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ బ్రాండ్ దీస్ ఆర్ మ్యాండేటరీ థింగ్స్. సో అవి ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అనేది మీకు చాలా డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ కిచెన్కి ఫ్రాంచైజీతో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఐడియల్ కిచెన్ ఎందుకు ఫ్రాంచైజీ ఛార్జ్ చేస్తుంది అంటే సో బికాజ్ ఆఫ్ ఐడియల్ కిచెన్ కంపెనీకి ఉన్న 15 years ఫుడ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావచ్చు. దెన్ ఎందుకంటే డైరెక్ట్లీ దెన్ వీ కెన్ షేర్. నా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయడానికి ఛార్జ్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం మీకు బిజినెస్ని ఎలా ఈజియెస్ట్ వేలో మనం బిజినెస్ని రన్ చేయాలనేది ట్రైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం రెసిపీస్ని ఎలా మెయింటైన్ చేయాలో మీకు నేర్పిస్తుంది. సో వీటన్నిటికీ ఛార్జ్ చేస్తుంది. సో సోషల్ మీడియా మార్కెట్ చేస్తుంది. ఇవన్నింటికి మీకు క్వశ్చన్స్ ఎప్పుడైతే ఆన్సర్స్ వస్తాయి సో బిఫోర్ దట్ మనం ఏదైతే ఐడియల్ కిచెన్ కాంపిటీటర్స్తో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ బెటర్గా ఉంటేనే ఐడియల్ కిచెన్తో ట్రావెల్ చేయండి. ఐడియల్ కిచెన్ ఫ్రాంచైజీస్తో ఎక్స్పాండ్ కావడానికి సిద్ధంగా ఉంది. సో అలా అని చెప్పేసి బ్లైండ్గా ఐడియల్ కిచెన్తో ట్రావెల్ కమ్మని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను. 100% మమ్మల్ని టెస్ట్ చేయండి, ట్రై చేయండి. సో దాని తర్వాతనే కాంపిటీటర్స్తో కంపేర్ చేయండి. మమ్మల్ని నేనే అడుగుతున్నాను, కాంపిటీటర్తో కంపేర్ చేయండి. బెటర్మెంట్ మీకు ఇవ్వగలదు ఐడియల్ కిచెన్ అనుకుంటేనే ఐడియల్ కిచెన్తో ట్రావెల్ చేయండి. బికాజ్ ఆఫ్ నేను ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే మనకు యాక్చువల్గా అంటే ఏమీ క్వశ్చనేర్ లేకోకుండా మా దగ్గరికి రావద్దు. సో మీరు ఒక కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్తో నా దగ్గరికి వచ్చి నన్ను క్వశ్చన్స్ వేసి నన్ను విసిగించినా పర్లేదు. సో 100% మీకు మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో
యా, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అండి నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఐడల్ కిచెన్ శివారెడ్డి.